నువ్వు దూరమైన తర్వాత ప్రతిరోజు నేను నరకం అనుభవిస్తూనే ఉన్నాను. సుహాసిని, నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. సుహాసిని, నన్ను కూడా తీసుకువెళ్ళు సుహాసిని, నన్ను కూడా తీసుకువెళ్ళు. అమ్మ కృష్ణ, అమ్మ కృష్ణ, నీకు అన్యాయం చేశానురా. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసే తల్లుండగా నేను నిన్ను దూరంగా చెత్త కుప్పలు విసిరేసినట్టు తండ్రి నన్ను చెప్పుకోలేక నీకు అన్యాయం చేశానమ్మా. ఇలాంటి పరిస్థితి ఏ కూతురికి రాకూడదు. రాఘవ, నేను చెప్పేది ఒకసారి వినరా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇలా ఏడవడం కాదురా. ముందు మనం ఆ పాపని ఓదార్చాలి. ఆ పాపకి మనం కావాలి, నీ కూతురికి మనం అంతా ఉండాలి. దయచేసి జరగాల్సింది చూద్దాం. లేదక్క, లేదు. ఈరోజు నా కూతురికి తల్లొక్కటే కాదు చనిపోయింది, తండ్రి కూడా చచ్చిపోయాడు. నేను బతుకున్నప్పుడు నా కూతుర్ని ఇలా దగ్గరికి తీసుకోలేక, అందరి ముందు నేనే నీ తండ్రిని చెప్పుకోలేక ఒక చేతగాని తండ్రిలా మిగిలిపోయాను. ఇప్పుడు నా సుహాసిని వెళ్ళిపోయిన తర్వాత నా కూతురికి నేను తండ్రినని చెప్పుకున్నా ఏంటి ప్రయోజనం? నేను చెప్పేది వినరా. నీకు మాత్రమే బాధ ఉందిరా సుహాసిని పోతే, మాకు మాత్రం లేదురా. నువ్వు బాధపడొద్దని మేము చెప్పలేదు. పరిస్థితిని అర్థం చేసుకోరా. ఏం అర్థం చేసుకోవాలి నాన్న? ఏం అర్థం చేసుకోవాలి? లేదు నాన్న, లేదు. నేను నా సుహాసినికి చాలా అన్యాయం చేశాను. ఒరే రాఘవ, దయచేసి బాధపడకురా. మేమంతా చెప్పేది ఒకసారి అర్థం చేసుకోరా. ఒరే మాధవ, నువ్వైనా చెప్పరా వాడికి. అమ్మ భూమి, మహాలక్ష్మి, మీరైనా చెప్పండి అమ్మ వాడికి. బావగారు ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మీకు చెప్పేటంతటి దాన్ని కాదు, కానీ మీరు పరిస్థితిని ఇంకొక దారిలోకి మళ్ళిస్తున్నారు. ప్లీజ్ బావగారు, అర్థం చేసుకోండి. ప్లీజ్ బాధపడకండి, ప్లీజ్. ఏం అర్థం చేసుకోవాలి భూమి? ఈ పరిస్థితిని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇవాళ చచ్చిపోయిన నా సుహాసిని చూస్తున్నాను. ఇప్పుడు శ్మశానానికి తీసుకువెళ్లే కార్యక్రమాలు చూడాలా? ఇందుకోసమైనా నేను తనని ప్రేమించింది? మాట్లాడరా, చెప్పండి. తట్టుకోలేకపోతున్నాను. భూమి, రే మాధవ్, మీ ఇద్దరికి ఆ రోజు ఏం చెప్పానురా? నా శ్వాసని చివరి శ్వాస విడిచే వరకు
నేను ఆమెకి తోడుగా పక్కనే ఉండాలని మిమ్మల్ని అడిగానా?